పూయును, పూసి వాడును, వాడి రాలును, వాడి రాలిన పువ్వు వంతుకు పూసి మరి ఒక పువ్వు చేరును అని ప్రకృతి లీలను కవి కాళోజీ వర్ణించారు. రాశి చక్రగతులలో, రాత్రిందివాల పరిణామాలలో, బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో, కల్పంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో ప్రభవించిన మానవుడు కాలదేవతను సంక్రాంతులతో పూజిస్తున్నాడు. తన జీవనాన్ని వినూత్న మార్పులతో మరింత శోభితం చేసుకునేందుకు సంక్రాంతి వేడుకలతో ఆవాహన చేసుకుంటున్నాడు. సంక్రాంతి గగనంలో ప్రారంభమవుతుంది. మానవుని ఖగోళ జిజ్ఞాస నుంచి సంక్రాంతి అనే పదం పుట్టింది. గ్రహరాశులలో ఒక రాశి నుంచి మరొక రాశికి సూర్యుని కదలికను సంక్రాంతి సూచిస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడాన్ని సంక్రమణం లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు మకర రాశికి చేరినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి నుంచి సూర్యుడి గమనం ఉత్తర దిశగా జరుగుతుంది. అదే ఉత్తరాయణం. సూర్యుడి సంక్రమణల ప్రాతిపదికని ఋతువుల మార్పు జరుగుతుంది. ఈ ప్రాకృతిక పరిణామం భూమిపై మానవునితో సహా జీవకోటి వైవిధ్యపూరిత జీవన మనుగడ ఆధారపడి ఉంటుంది. మార్పు ఒక నిత్య సత్యమని, అది అనివార్యమని సూర్యుడి మకర రాశి ప్రవేశం స్పష్టం చేస్తుంది. గగనంలో సంక్రాంతి అందరిది. అది చాటే సత్యం. సంక్రాంతి పండుగ ఖగోళ ప్రాధాన్యాన్ని దృష్టాంతపరుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మన పాడి పంటలు ఆ ఆదిత్యుని అనుగ్రహాలే. సంక్రాంతి పంటల పండుగ. ధాన్య రాసులు రైతుల ఇళ్లకు చేరుతాయి. సంక్రాంతి మహోత్సవం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి రోజున పంటల సాగులో తమకు సహాయపడిన వారికి రైతులు సముచిత రీతిలో కృతజ్ఞతలు తెలుపుతారు. సంక్రాంతి మరుసటి రోజు ఇలవెల్పులను పూజిస్తారు. మకర సంక్రాంతి వేడుకలు భారతావని అంతటా వివిధ పేర్లతో వేరువేరు రూపాలలో జరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో కీచేరిగా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో లోహ్రీగా, అసోంలో బోగాలి బిహుగా, బెంగాల్, ఒడిశాలలో మకర్ సంక్రాంతి, రాజస్థాన్లో ఉత్తరాయణ్, తమిళనాడులో పొంగల్గా జరుపుకోవడం పరిపాటి. ఈ వేడుకల ఉల్లాసోత్సాహాల వెనుక అపార శ్రమ, అంతులేని వేదన ఉన్నాయన్నది కూడా విస్మరించలేని నిజం. సిరులు పండించిన శ్రామికులకు 1-2 రోజుల పాటు ఉదార దాన ధర్మాలు, కృతజ్ఞత నివేదనలతో న్యాయం జరుగుతుందా? మకర సంక్రాంతికి ఖగోళ, వ్యవసాయక, సాంస్కృతిక ప్రాధాన్యమే కాకుండా ఆధ్యాత్మిక విశిష్టత కూడా ఉంది. ఒక నిర్దిష్ట యోగ ప్రక్రియ నుంచి ఈ పండుగ ఆవిర్భవించిందని యోగి పుంగవులు విశ్వసిస్తారు. భగీరథుడు గంగమ్మను భూమిపైకి తీసుకువచ్చింది మకర సంక్రాంతి నాడే అని మన పురాణాలు చెప్తున్నందున ఈ పర్వదినం నాడు గంగానది, ఇతర నదులలో స్నానం చేయడాన్ని ఒక పుణ్యకార్యంగా ప్రజలు భావిస్తారు. సహస్రాబ్దాలుగా సంఖ్య అనేక తరాల వారి ఈ విశ్వాసమే కుంభమేళాలకు నాంది. ముఖ్యంగా ఈ ఏడాది త్రివేణి సంగమమైన ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతున్నందున ఈ మకర సంక్రాంతి మరింత విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రకృతి పవిత్రత గురించి మానవ అంతరంగాన్ని జాగృతం చేయడమే కుంభమేళాల లక్ష్యం. సామాజిక పరమార్థాన్ని సాధించే ఒక మతాభినివేశ కార్యక్రమం మహాకుంభమేళ. సామాజిక సమ్మిళిత్వానికి దోహదం చేసే ఆధ్యాత్మిక మహోత్సవం. ఒక శుభ సందర్భంలో గూడు కట్టుకొని ఉన్న విషాదాన్ని గురించి ఆ మానవ వానంలో ఏదో కించి ద్విషాదం, కించిన్ని రాస, కొంచెం విరాగం, కించి దసంతృప్తి ఆ మానవ వదనం అందరికీ పరిచితమే. అతడే నువ్వు నేను అంతమంది వెరిసి అని శ్రీశ్రీ అన్న మాటలు ప్రస్తుతం దరిద్రిని కమ్మివేస్తున్న ఒక విలయానికి కూడా వర్తిస్తాయి. అవధులు మీరుతున్న వాతావరణ మార్పే ఆ విషాదం. 2024 పంచాంగ సంవత్సరంలో పారిశ్రామిక యుగానికి పూర్వపు సగటు ఉష్ణోగ్రతల స్థాయి కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదైంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రాకృతిక ఉత్పాతాలన్నీ ఈ వాతావరణ మార్పు పర్యవసనాలే. ముంచుకొస్తున్న ఈ ముప్పును నివారించటానికి పరిష్కార మార్గాలను కనుగొనవలసి ఉన్నది. యూపీ సర్కార్ మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్లో సుస్థిరత, అభివృద్ధిపై కుంభ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించటం ముదావాహం. కొత్త జీవితాన్ని నిర్మించుకునేందుకు సంకల్పం చెప్పుకునే శుభదినం కనుక ఈ మకర సంక్రాంతి రోజున దాత్రి రక్షణకు దోహదం చేసే ఆలోచనలు చేసి వాటిని స్థానికంగా ఆచరణలో పెట్టేందుకు వ్యక్తులు, జన సముదాయాలు, సామాజిక సమూహాలు, ప్రభుత్వాలు పూనుకోవాలి. ఊరు, ఉర్వి శ్రేయస్సు అవిభాజ్యమని గుర్తిస్తేనే ఊరంతా సంక్రాంతి జరుపుకుంటుంది. ఉర్వి జీవన నందనవనం అవుతుంది.